శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్ నమ్మకానికి చిరునామా అసలైన ఆభరణం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర గుంటూరు రోడ్ సుల్తానాబాద్ సెంటర్ తెనాలి ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC RTC బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి సెల్ నంబర్ 7288856666 ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రకాశం రోడ్ గంగానమ్మపేట తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్ హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్ స్టాండ్ సమీపంలో తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. ఖరీఫ్ సాగుకు అవసరమైన మేర సాగునీటిని తక్షణమే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధికారులు తాగునీటి అవసరాల కోసం మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ రైతులు అదే నీటిని సాగునీటిగా వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం అందుతున్న నీరు పంటల సాగుకు ఏమాత్రం సరిపోవడం లేదని, ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోకుండా ఉండాలంటే వెంటనే తగిన స్థాయిలో సాగునీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని డాక్టర్ చందు సాంబశివుడు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్ నినో అంటే ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఆకాశం చూపబడింది కాదు. ప్రతి సంవత్సరం కొన్ని వందల సంవత్సరాల నుంచి డికేడ్స్ దశాబ్దాల నుంచి ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది. ఒక సంవత్సరం అధిక వర్షపాతం, ఒక తక్కువ వర్షపాతం. దాంతోపాటు కొంచెం కష్టాలు ఉంటాయి. వెనకటి రోజుల్లో కూడా అందుకని నీళ్ళకి అడ్డీలు వేస్తాం, కాలువలు అడ్డీలు వేస్తాం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి చూసారా, ఇప్పుడు కూడా రాష్ట్రాల మధ్య కూడా నిన్న మొన్న కూడా కావేరీ నీటి గురించి తమిళనాడును కర్ణాటక కూడా గొడవలు పడతా ఉంది. మనకు కూడా బచావత ట్రిబ్యునల్ వచ్చిందే ఈ కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, ఇప్పుడు ఆంధ్ర రెండైన తెలంగాణ వీటిలో నీటి యొక్క షేరింగ్ అంటే ఎవరికి ఎంత నిష్పత్తి రావాలనే దాని మీద ఇప్పుడు కూడా తెలంగాణకు మనకు కూడా క్లియర్గా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి విడిపోయేటప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో మన కృష్ణానది నుంచి 501 TMC ఇస్తే తెలంగాణకి 299 CMCలు ఆ యాక్ట్లోనే పెట్టారు. ఏది ఇంతకుముందున్న ప్రాజెక్టులు లభ్యమయ్యే నీటిని బట్టి. దాని తర్వాత మిగులు జలాలనేది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇది ఎక్కువ వర్షాలు వచ్చి మిగులు జలాలకి. ఇది ఇలా కొత్తదేమి కాదు. ఇప్పుడు అన్నిటికంటే ఎస్యూర్డ్ వాటర్ ఉన్నటువంటి మన కృష్ణా డెల్టాలో మీరు వరి ఆపేసేయండి అని చెప్పటం ఇప్పుడు సడన్గా చాలా దుర్మార్గం. రెండో మాటలేదు, దుర్మార్గం. రెండోది, ఏదన్నా పంట ఆపేసేయాలంటే ముందు నుంచి తెలవాలి. కానీ ఇప్పుడు అందరూ వెదబెట్టుకున్నారు. నేను అనుకోవడం 95% నుంచి 99% అన్ని శాలల్లో వేట జరుగుతూనే ఉంది. అది బాగా మొలవపాని. మనకి నీళ్లు లేవు అని అంటున్నారా? ఎప్పుడైనా కానీ వర్షాలు వచ్చేది నైరుతి ఋతుపవనాల్లో కొన్ని జూన్ చివరిలోనో జూలైలో మొదలైనా ఒక నెల 2 నెలలు ఆగొచ్చు. ఒక్కో సంవత్సరం వినాయక చవితి కూడా కావాలని ఎండిపోయిన నెలలు కూడా పంటల పనిని. ఇక్కడ దగ్గర 5,30,000 ఎకరాలు, అటేమో 6 లక్షల దాకా చిల్లర ఉంది. ఈ 13 లక్షల ఎకరాలకి దగ్గర 13 లక్షల ఎకరాలకు కూడా వీళ్ళందరూ కూడా ఫైట్ చెయ్యాలి. అక్కడ ఈ కృష్ణా డెల్టాకి ఉపయోగపడేట్టుకు చూడండి. తర్వాత ఎప్పుడు అక్కడ రాయలసీమ ముఖ్యమంత్రులు ఉన్నారని ఇంకోటి కూడా ఉంది. పోతిరెడ్డిపాడుకి నీళ్ళు ఇస్తానికి రెడీ అయ్యారని ఇది కూడా ఆంధ్రజ్యోతిలోనే ఉంది. ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ ఇగో పొంగుతున్న కృష్ణ 1-2 రోజుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి నీళ్ళు. 1-2 రోజులు ఇది కూడా ఉంది చూడండి. ఇప్పుడు అన్నిటికంటే ముందు సూర్యుడు దానికి మనకేమో వేరే పంటలు వేసుకోమంటున్నారు. అటు పోతిరెడ్డిపాడు రాయలసీమకి ఇస్తున్నారు. అయితే ముఖ్యమంత్రులు అటువంటి ఇచ్చేసేయటమేనా? ఇక్కడ ముఖ్యమంత్రికి ఎదురు మన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, రాయలసీమలో ఓట్లేస్తే గెలిచిన వాళ్ళ చూసుకుని మరి మేము ఎక్కడ మాట్లాడినా కానీ ఉన్న దాంట్లో మా మండలం, మా నియోజకవర్గం, మా ఊరికని ఫైట్ చేయాలి. ఇది చూడండి, ఇక్కడ ఇది జ్యోతిలో వచ్చింది, అఫీషియల్గా ఉండేది అది. ఇంకోటి, అందుకని ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఇస్తున్నారు పూర్తిగా ఈయనంటలా. కానీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని ఇస్తే అది తాగునీటి కోసం ఇస్తున్నా అన్నారు.
మీరెళ్ళి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ప్రజాప్రతినిధి అయినా ఈ నీళ్ళు తాగునీటికి వెళ్తున్నాయా సాగునీటికి వెళ్తున్నాయా చూడండి. ఇప్పుడు ఇచ్చే 2500 కానీ 3000 క్యూసెక్కులు కానీ ఇటు ఈ 3 కాలువలు కానీ రేపల బ్యాంక్ కెనాల్ కానీ రేపల బ్యాంక్ కెనాల్ నుంచి వచ్చినటువంటి పంగలు అంటాం, లేకపోతే ఇది ఛానల్స్, సైడ్ ఛానల్స్, వాటిలో కూడా వరికి చాలకి నీరు పెడుతున్నారా తాగునీరుకి వెళ్తున్నాయా మీరు క్లియర్ చూసుకోండి. 100% వచ్చిన కొంచెమో గొప్ప మధ్య రకమో అంత సాగునీరుకే వెళ్తుంది. వరి చేలు తేవడానికి వెళ్తున్నాయి, అందులో అనుమానం లేదు. ఇది ఇచ్చేది కూడా తాగునీరు కాదు, సాగునీరే. ఈ సాగునీరుని ఇంకా కొంచెం మీరు అధికారం ఉన్నారు కాబట్టి ఎవరు అధికారం ఉంటే వాళ్ళే ఇవ్వాలి. దాన్ని ఏ రకంగా ఇవ్వాలనేది ప్లాన్ చేయండి, ఇంకొంచెం బాగా ఇవ్వండి, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి. ఇక్కడ పులిచెంతలు ఖాళీ అవ్వగానే అక్కడ పైనుంచి వస్తే డిమాండ్ చేయండి, అయ్యే వస్తాయని చేసి మనం చేసుకుంటూ. ఇంకోటి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ బిజినెస్ మ్యాన్లకు కానీ పారిశ్రామికేతలకు కానీ కోటీశ్వరులకు కానీ వాళ్ళకి వ్యవసాయం కాకపోతే ఇంకొక ఆదాయం ఉంటుంది. నాకు కూడా డాక్టర్గా నాకు ఇంకో సైడ్ ఆదాయం ఉంటుంది, కాదంటలా నేను. కానీ ముఖ్యంగా ముఖ్యంగా పేద రైతులకి, చిన్న రైతులకి, ఎకరం ఉండాడికి, 2 ఎకరాలు ఉండాడు, అరెకరం ఉండాడికి, ముందు అరెకరం ఉండాడు, ఎకరం ఉండాడు, ఆ ఒడ్డు తీసుకెళ్ళి బియ్యానికి అట్టు పెట్టుకుంటాడు. వెనకటి నుంచి జరిగే అనవాయితీ ఇయ్యాలి, కొత్తగా వచ్చింది కాదు. వాళ్ళకి తిండికి కూడా గింజలు కొనుక్కోవటం కాదు, అట్టు పెట్టుకుంటారు ఎవరైనా. అలాగే మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ వరే వాళ్ళకి జీవన ఉపాధి అని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇది మేము ఎవరిని వ్యక్తిగతంగా విమర్శిస్తలా, ఇక్కడ ప్రజలకి లాభపడేటట్టుగా ఉపయోగపడేటట్టుగా అందరూ చిన్న స్థాయి ప్రెసిడెంట్ కాడి నుంచి మంత్రి సెంట్రల్ మినిస్టర్ దాకా ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి పెడితే ఏదైనా సాధ్యమే. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయనంటే చేయనన్నాడు, మోడీ గారు మాట్లాడాల. అలాంటిది ఉద్యమం వస్తే మొత్తం రాజీనామా చేశాడు, వెళ్ళిపోయారు. అక్కడ ఏమి లేకపోతే కానీ ఏదైనా రూల్స్ మార్చాల్సిన పని లేదు, ఉన్న రూల్స్ని అమలుపరచమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గాభవాని అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.